ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ డే 1లో సన్ రైజ్ హైదరాబాద్ కొనుగోలు చేసిన ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం పదండి. దానికంటే ముందు ఐపీఎల్‌లో మీ ఫేవరెట్ టీమ్ ఏదో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా జరిగిన మెగా వేలం తొలి రోజు విజయవంతంగా ముగిసింది. ఆక్షన్ ప్రారంభం నుంచి చివరి వరకు ఆసక్తికరంగా సాగింది. తమకు కావాల్సిన ఆటగాళ్లను దక్కించుకోవడం కోసం ఫ్రాంచైజీలు ఓరాఓరీగా పోటీ పడ్డాయి. ఫ్రాంచైజీల మధ్య కాంపిటీషన్ విపరీతంగా నెలకొనడంతో ఆటగాళ్లపై కాసుల వర్షం కురిసింది. ముఖ్యంగా ఇండియన్ ప్లేయర్ల కోసం ఫ్రాంచైజీలు పోటీ పడి మరీ కోట్లు కుమ్మరించాయి. ఈ క్రమంలోనే ఫస్ట్ డే మెగా వేలంలో సన్ రైజ్ హైదరాబాద్ ఆచితూచి వ్యవహరించింది. వ్యూహాత్మకంగా వ్యవహరించి సెలెక్టివ్గా ప్లేయర్లను కొనుగోలు చేసింది. తొలి రోజు వేలంలో ఎస్ఆర్హెచ్ మొత్తం 7 ప్లేయర్లను దక్కించుకుంది. మొత్తం 7 ప్లేయర్లు 3 బ్యాటర్లు, 3 బౌలర్లు అలాగే ఒక వికెట్ కీపర్ను కొనుగోలు చేసింది. టీమిండియా యంగ్ క్రికెటర్ ఇషాన్ కిషన్ అత్యధికంగా 11.25 కోట్లకు దక్కించుకుంది. భారత సీనియర్ బౌలర్ మహమ్మద్ షమిని 10 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. ఇకపోతే తొలి రోజు ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసిన ఆటగాళ్లు ఎవరో మనం తెలుసుకుందాం పదండి. ముందుగా మహమ్మద్ షమి బౌలర్ 10 కోట్లు కొనుగోలు చేసింది. ఇకపోతే బ్యాటర్ కమ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ను 11.25 కోట్లు కొనుగోలు చేసింది. ఇకపోతే బౌలర్ హర్షల్ పటేల్ను 8 కోట్లకు, అలాగే బ్యాటర్ అభినవ్ మనోహర్ను 3.2 కోట్లకు, ఇకపోతే స్పిన్నర్ ఆడమ్ జంపాను 2.4 కోట్లకు, అలాగే స్పిన్నర్ రాహుల్ చహార్ను 3.2 కోట్లకు, ఇకపోతే బ్యాటర్ అదర్బాద్ అయితే 30 లక్షలు కొనుగోలు చేసింది. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.